హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఈరోజైతే ఇంకో కొత్త బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ టైం నా ఛానల్ని అయితే ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కొన్నిటికైతే సమ్మర్లో డీమార్ట్లో ఆఫర్స్ అలా పెడతారు. ఎలాగో సరుకులకు కూడా తీసుకునేది ఉంది కదా అని, అలాగే సరుకుల కోసం కూడా వెళ్ళాల్సి వస్తుందని మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళాము. రేయాన్స్ కోసం అయితే అక్కడ మ్యాగీ ఎప్పి అలాంటివి అయితే చిన్న చిన్న ఐటమ్స్ అయితే రేయాన్స్ కోసం అలా తీసేసుకున్నాను. నిజంగా ఇక్కడ మనకు కావాల్సినవి ఫస్ట్ వంట రూమ్కి సంబంధించినవి తీసుకున్న తర్వాతనే మనము ఇంకో ఫ్లోరు అనేది వెళ్తాం కదా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ తీసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఫస్టే వంట రూమ్కి కావాల్సినవి అయితే అన్నీ తీసేసుకొని తర్వాత మేము ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాకెందుకో లయన్స్ డేట్స్లల్లో నాకు ఇలాంటి బాక్సే అంటేనే చాలా ఇష్టము. ఎందుకంటే దీంట్లో ఫ్రెష్గా ఉంటాయేమో అని నా ఫీలింగ్ అన్నట్టు. ఇవి చూశారు కదండి, పిప్పర్మింట్లు. అసలు మీకు కూడా పిప్పర్మింట్ అంటే చాలా ఇష్టమా? అప్పుడప్పుడు చిన్నప్పుడైతే వీటిని చారణకు ఒకటి అలా అమ్మేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ మనకి ఇవి కనబడడం కూడా. ఇక్కడనైతే ఇక స్టాక్ అంతా రెడీ పెట్టేసుకొని అలా పక్కకు పెట్టుకొని అయితే మేము తర్వాత ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, అసలు ఫ్లవర్స్ బొకేస్ అన్నట్టు చాలా బాగున్నాయి. 35 రూపీస్ ఈచ్. అది ఇక్కడ పార్ట్స్ కూడా బాగున్నాయి. తర్వాతకు వచ్చేసరికి ప్లేట్స్ అండి. ఇది ఒకటి 49, చాలా గట్టిగా ఉంది. మళ్ళీ ఇక్కడ బాటిల్స్ అయితే చాలా చీప్గా ఉన్నాయి. ఎందుకో ఆ బాటిల్ని చూడంగానే తీసుకోవాలనిపించింది. రేయాన్స్ కొంచెం పెద్దగా ఉంటే అసలు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. కాకపోతే చిన్నగా ఉన్నాడు కదా, ఎక్కడైనా ఎత్తేస్తే అవి పగిలిపోతాయి. 79 అనిపించింది. నేను బయటకు వెళ్తే ఎక్కువ శాతం నేను రేయాన్స్ కోసం బాటిల్సే ఎక్కువ తీసుకుంటూ పెడతాను. ఇక్కడ గ్లాసెస్ అయితే మళ్ళీ చాలా చీప్గా ఉంది. ఈ బౌల్స్ వచ్చేసరికి ఒకటి 29. నాకు కావాల్సిన అయితే బౌల్స్ అలా తీసుకున్నాను. ఈ ప్లేట్ చాలా బాగుంది. ఇద్దరు ముగ్గురు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనకు టీ పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది. మనకు దీంట్లో కూడా వీడియోస్ కూడా యూజ్ అవుతుంది అనిపించింది. ఇంట్లో పెద్ద టీ ప్లేట్ ఉందన్నట్టు అది యూజ్ చేయడం కంటే ఇది ఈజీగా అనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి ఇవి గ్లాసెస్ కప్స్ అన్నట్టు. నిజంగా నాకు తీసుకోవాలనిపిస్తుంది కానీ పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకొని పలగొట్టడం తప్పించి అసలు ఏమీ ఉండవు. ఒకటి 22 రూపీస్ అంటే అయినా తీసుకున్నాను. ఒక 6 అయితే మేము అలా తీసుకుని అయితే పెట్టుకున్నాము. చూద్దాము, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడే తీయనీకుంటుంది కదా అన్నట్టయితే తీసుకున్నాము. ఇక్కడ చూశారు కదా, అంటే ఇది ఫ్రూట్ మిక్సర్ అన్నట్టు చాలా బాగుంది. కాకపోతే దీనికి అసలు గ్యారంటీ ఉండదు. 13.95 తీసుకున్న వెంటనే మనకు అక్కడ పనిచేస్తుంది. కానీ ఇలాంటివి ఇంటికి రాగానే పెట్టి చూస్తే అస్సలకే పనిచేయవు. అన్నీ వాళ్ళే చెప్తున్నారు. ఇంకా దీని మీద గ్యారంటీ లేదు, ఏమైనా ఖరాబ్ అయితే మాకు సంబంధం లేదు అని. అలాంటప్పుడు మనం ఎలా తీసుకొనికి ధైర్యం చేస్తాము అని ఇక వాళ్ళతోటని అక్కడ నుంచి అయితే బయలుదేరిన. మళ్ళీ ఇక్కడ టీ కప్స్ ఉన్నాయి కదండి, నేను అంతకుముందు ఆ కప్స్ తీసుకున్నాను. ఈ కప్పులు చూడగానే నాకు చాలా బాగా నచ్చినాయి. అవి అక్కడ పెట్టేసి ఇది 21కి కప్పు కదా అని వెంటనే ఇవి తీసుకున్నాను. ఎందుకంటే కలర్ కూడా బాగుంది. ఇంట్లో చాయ్ జల్లెడ అస్సలకే లేవు. మీకు నా వీడియోస్ ఎవరైనా ఫాలో అయితే మీరు చూసే ఉంటారు. ప్లాస్టిక్ ఒక్కటే ఉంది. తీసుకుందాము అనే టైంలో మనకు బయటకు వెళ్ళడం కాదు, అలానే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. అసలు పిల్లలు ఉన్నప్పుడైతే, మెయిన్ చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే షాపింగ్ చేయడం చాలా కష్టము. బయటకు వెళ్ళడము కష్టము. బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోవడం అయితే అన్నీ మర్చిపోతాము. తర్వాత ఇక్కడ ఈ బాక్సెస్ వచ్చేసరికి ఎంత బాగున్నాయంటే నాకైతే చాలా బాగుంది. రేట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. ఒకటి 299 అని అంటే దానికి తగ్గట్టు స్టాండర్డ్గా కూడా ఉంది. ఇవైతే మనము బట్టలు వేసుకోనీకైతే, ఉతికే బట్టలు వేసుకోనీకైతే పార్ట్స్ అన్నట్టు. అసలు చాలా తక్కువ ఉంది దాని రేటు. మళ్ళీ ఇక్కడ నేను మొత్తం సర్చింగ్ చేస్తున్నది దీనికోసమే అండి. ఇవి మనకు ఇంట్లో ఏంటి చిన్న చిన్న పౌడర్స్ అంటే పెప్పర్ పౌడర్ అన్నా, సోడా అన్నా, ఇలాంటివి వేసుకోనీకి ఈ గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఈ విషయంలోనైతే వద్దన్నారు కానీ నేనే ధైర్యం చేసి తీసుకున్నాను. ఎందుకంటే కుకింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు చెంచాతోటి వేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.
అవైతే ఇక రేయన్స్కి తెలియకుండా దాబెట్టుకొని ఉన్నా కానీ మెయింటైన్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను. ఇక్కడ చూశారు కదండి, ఇది వెదురు చెట్టు అన్నట్టు. మన బిజినెస్లో అయినా ఇంట్లో అయినా ఆ చెట్టు పెట్టుకుంటే లక్ష్మీ చెట్టు బాగుంటుంది అన్నట్టుగా అంటారు. మా ఇంట్లో ఆల్రెడీ ఉంది. ఈ పాట్స్ అయితే చాలా చీప్ అనిపించిందండి. ఒక్కటి 169 అని అంటే అసలు చాలా తక్కువ కదా. అదైతే నేను ఒకటి ఇంట్లో డెకరేషన్కి అయితే తీసుకున్నాను. అలా మొత్తం అయితే తిరిగేశానండి. చాలా తక్కువలో ఉన్నవైతే నేను అప్పుడప్పుడైతే తీసుకొని అయితే పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో అన్నట్టు ఇక్కడ మొత్తం తీసుకున్నాక కింద బిల్ చేసేసుకొని ఇంటికైతే వచ్చినాము. రాగానే ఇక రేయన్ శాఖలతో ఉన్నాడని వెంటనే ఇక ఫ్రెష్ అప్ అయ్యి వంట రూమ్లోనైతే వెళ్ళి ఇక కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక రాగానే మనము అలసిపోవడం ఉంటుంది. మళ్ళీ ఇంకా ఆ స్టాకు సదరాలి అంటే దానికి పెద్ద టైం తీసుకొని సదరాల్సి వస్తుంది. అవి పక్కన పెట్టేసి ఫస్ట్ ఫుడ్ విషయం అయితే చూసుకోవచ్చు అన్నట్టయితే ఇక వంట రూమ్లో అయితే వంట చేస్తున్నాను. ఇక్కడ మా అక్కయ్య వాళ్ళు ఇంట్లో ఉండడానికి కొంచెం రేయన్స్ని పట్టుకోవడము, నాకు వేరే పనులు చేసుకోవడం కూడా అవుతుంది. నిజంగా ఎప్పుడో ఒకసారి డీమార్ట్కి వెళ్తే బిల్ అయితే చాలా అవుతుంది. మంత్లీ వెళ్తే తక్కువ అవుతుంది కానీ మనకు టైంని బట్టి మనం ఒకటేసారి తెచ్చుకుందాం అన్నట్టుగా వెళ్తాము. మనకు తగ్గట్టు డేస్ కూడా అలాగే ఎక్స్టెండ్ అవుతాయేమో అనిపిస్తుంది. కాకపోతే వెళ్ళినప్పుడు మాత్రము అన్నీ డేర్గా వేసి అన్నీ ఫటాఫటా వేసేస్తూ ఉంటాం కదండి. ఇక్కడనైతే నేను ఈ పన్నీర్ అయితే కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి నేనైతే ఎక్కువ ఇక్కడ మసాలా అవేమీ యాడ్ చేయనండి. ఓన్లీ ఉల్లిగడ్డ, టమాటా 2 వేయించి ఆయిల్లో వేయించి ఇలా మిక్సీ అయితే పట్టుకొని రసం అయితే వేసుకుంటాను. తర్వాత డైరెక్ట్గా పన్నీరే వేసేస్తాను. అలా వంట అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత రేయన్స్కి పెట్టేసి కొద్దిసేపు అలా అయితే కూర్చున్నాము. ఇక పేపర్ చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి కదా డైలీ అలా పేపర్ చదువుకుంటూనైతే కూర్చున్నాము. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.